మన ఇండియాలో ఈస్ట్ సైడ్ ఉండే ఒక బెంగాల్కి వెస్ట్ బెంగాల్ అనే పేరు ఎలా వచ్చింది, ఆ పేరు వెనుకల ఉండే రహస్యం ఏంది, అదంతా ఈరోజు ఈ టాపిక్లో తెలుసుకోబోతున్నాం. హలో గైస్, నేను మీ సోమేష్. ఇది మన ఛానల్ తెలుగు ఆటల అడ్డా. టాపిక్లోకి వస్తే, అప్పట్లో మన వెస్ట్ బెంగాల్కి బాగా రెవెన్యూ ఉండేదన్నమాట. బ్రిటిష్ ఇండియాకు కూడా అప్పట్లో మన వెస్ట్ బెంగాల్ అనేది క్యాపిటల్ అన్నమాట. అప్పుడు వెస్ట్ బెంగాల్ అనేది బంగ్లాదేశ్ అనేది ఒకటే. అప్పుడు ఇవి రెండు కలిసి మనకు పెద్ద పాయింట్ లాగా ఉంటే మంచిది కాదు, ఇక్కడ హిందూస్ ఉన్నారు, ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు అని వాళ్ళు విడదీయాలని చూసినారు. కానీ వాళ్ళ వల్ల కాలే. బ్రిటిషర్స్లో ఒక కింగ్ ఏమో దాన్ని విడతీసేదానికి మొత్తం చూసినారా. అప్పటికే జనాలంతా వీళ్ళపైన యుద్ధం చేసేదానికి వచ్చారు. ఎందుకని విడదీస్తున్నారు, ఈస్ట్ బెంగాల్ని విడదీసి దానికి మరియు వెస్ట్ బెంగాల్ని విడదీసి కోల్కతాని పెడుతున్నారు అని ఒక పోరాటం అయితే చేస్తారు అప్పుడు జనాలు. అప్పుడు ఎంత అంటే ఇయరు 1911. తర్వాత ఆ యుద్ధం జరుగుతూనే 1947 అయితే వచ్చేసింది. ఇంకా పాకిస్తాన్ నార్మల్గా ఉండదు కదా, మాకు ఈస్ట్ పాకిస్తాన్ అంటూ బంగ్లాదేశ్ కావాలి అని చెప్తూ పాకిస్తాన్ మరియు ఈస్ట్ పాకిస్తాన్ అనేసి అయితే తయారయ్యాయి. ఇంకా ఈస్ట్ బెంగాల్ అనేది ఈస్ట్ పాకిస్తాన్ అయిన సరిగా ఇంకా వెస్ట్ బెంగాల్ అనేది వెస్ట్ బెంగాల్గా మిగిలిపోయింది. సో ఇది మన టాపిక్.